ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. బియ్యము, మినపప్పు, వంట సోడా, ఈనో, పెరుగును కలపటం ఇటువంటి ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా చేసుకునేటువంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి దోసని చూపించబోతున్నానండి. ఇంతకీ ఆ దోస ఏంటా అనుకుంటున్నారా? నేనైతే వాటర్ మెలన్ తిన్న తర్వాత దాని కింద ఉండే తొక్కను పడేస్తూ ఉంటాం కదండీ! ఆ తొక్కతోని చేసేటువంటి దోసని చూపించబోతున్నాననమాట. ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? వాటర్ మిలన్ తింటాం కదండీ! వాటర్ మిలన్ తిన్న తర్వాత దాని కింద తొక్కలుంటాయి కదా! వాటిని కొన్నింటిని తీసుకున్నానండి. ఈ తొక్కల ఎనకాల ఉన్నటువంటి గ్రీన్ పార్ట్‌ని తీసేసి, ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఇవి 1 కప్ వచ్చే విధంగా చూసుకోవాలనమాట. ఇలా వచ్చినటువంటి ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 1/2 కప్ ఉప్మా రవ్వ, అదే సూజీ రవ్వ అంటారు కదండీ! అదనమాట. తర్వాత దీనిలోకి 1/2 కప్ బియ్యపిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ మన దోసల పిండిని ఎలా రుబ్బుకుంటామో అంత మెత్తగాను ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా దీన్ని రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తర్వాత మనం పిండిని రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్‌లోనికి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని, ఆ వాటర్‌ని కూడా ఈ బౌల్‌లోకి వేసుకోవాలనమాట. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్నటువంటి దోసల పిండిని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి కన్సిస్టెన్సీ అన్నది ఇలా ఉంటుందన్నమాట. ఇలా వచ్చిన దాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అన్నది బాగా వేడెక్కిన తర్వాత మనం దోస ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలన్నమాట. కానీ దోస వేసుకున్న వెంటనే దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేయకూడదండి. దోస అన్నది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా! ఆ పచ్చదనం అంతా పోయిన తర్వాత దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క నిమిషం అయిన తర్వాత మూత పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవటం వల్ల దోస అన్నది పర్ఫెక్ట్‌గా వేగుతుందనమాట. ఒక్క నిమిషం అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. దోస మధ్యలోని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా! ఈ పాయింట్‌లోని దోసని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఒక్క 30 సెకండ్స్ ఉంచిన వెంటనే డిష్ ఔట్ చేసుకోవటమేనండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నటువంటి వాటర్ మిలన్ దోస రెడీ. మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.